నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ముస్లిం మహిళలకు విడాకులు తీసుకున్న తర్వాత వచ్చే భరణం విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా విడాకుల తర్వాత ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలన విషయంగా మారిందని అంటున్నారు. అయితే ముస్లిం మహిళలు విడాకులు తీసుకున్న తర్వాత కూడా భరణం తీసుకోవచ్చునని, అందుకు వారు కూడా అర్హులేనని తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 125 సిఆర్పిసి ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం ఇవ్వాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. విడాకుల తర్వాత తమ మాజీ భర్త నుంచి ముస్లిం మహిళలు భరణం కోరవచ్చునని సంచలన తీర్పునిచ్చింది. ఇదే సమయంలో ఈ హక్కును కల్పించే ఆ సెక్షన్ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన ధర్మాసనం ముస్లిం మహిళల చట్టం 1986 సెక్యులర్ చట్టాన్ని అధిగమించలేదని పేర్కొంది. ఇదే సమయంలో సెక్షన్ 125 మహిళలందరికీ వర్తిస్తుందని తెలిపింది. మతంతో సంబంధం లేకుండా ఈ సెక్షన్ కింద వివాహితులు భరణం కోరవచ్చునని స్పష్టం చేసింది. అంతేకాదు భరణం ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ దాతృత్వం కాదని, భార్య తమపై మానసికంగా ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుంది అనే వాస్తవాన్ని కొంతమంది భర్తలు గుర్తించడం లేదని పేర్కొంది. గృహిణి పాత్రను, ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందని స్పందించింది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.